మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సీనియర్ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారని, బతుకు బస్టాండ్ అవుతుందని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాక రైతులు, నిరుద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆటో యూనియన్ కార్మికులు ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే, వారి దృష్టి మరల్చడానికి సంబంధం లేకుండా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. క్షుద్ర రాజకీయాలే శరణ్యంగా ఉన్న రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి మునిగిపోవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి బేరసారాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. గతంలో చట్టబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అని అన్నారు. హోల్సేల్గా రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజమని, అహంకారం పనికిరాదని, 2018 ఎన్నికలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న మాటకు మీరు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. పాలన శూన్యం చేసి హామీలు అటకెక్కించి కాలయాపన చేస్తూ నమ్మిన ప్రజలను మోసం చేశారని అన్నారు. కాబట్టి వెంటనే సబితా ఇంద్రారెడ్డితో పాటు రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గట్టు యాదవ్, లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్, మాణిక్యం, విజయ్ కుమార్, నందిమల్ల అశోక్, కౌన్సిలర్స్ కంచరవి నాగన్న యాదవ్, ఉంగ్లం తిరుమల్, ప్రేమ్నాథ్ రెడ్డి, సూర్యవంశపు గిరి, జోహెబ్, చిట్యాలరాము తదితరులు పాల్గొన్నారు. 2003 నవంబర్ 13 తారీఖు నాడు మహబూబ్ నగర్ సభలో జరిగినటువంటి సభలో కేసీఆర్ గారి సమక్షంలో నేనే కదా కండువా ఇప్పించింది. మర్చిపోయినావా? పుట్టుకమే కాంగ్రెస్లో ఉండేట్లు ఎందుకు పిచ్చిపాటు నాకు అర్థం కాదు. నీకున్న కారణాల చేత నువ్వు జాయిన్ అయినావు, తెలుగుదేశంలో జాయిన్ అయినావు, ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినావు. నేనేం ఎత్తిపోవలేదు ఎవరు కూడా, అని నీకు నీవే కదా మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం ఉంది? గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తాను. ఒక మాట కన్నా మీరు కట్టుబడి ఉన్నారా? మాటలు ఇంత పొడుగు కొత్తోళ్ళు వింటేనంటే అబ్బా ఇగో పెద్ద పైగంబరే, రాజకీయ పైగంబరే అన్నట్టు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, వ్యక్తులకైనా పార్టీలకైనా. గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని ఓడిపోయినప్పుడు కృంగిపోయిన వాళ్ళు రాజకీయాల్లో తగిన వాళ్ళు కాదు. సమయం, ఓపిక ఉండాలి. ప్రజాస్వామ్యం అంటేనే అది. నువ్వే బ్యాలెన్స్ తప్పిపోయి 2018 ఎన్నికల ముందు కొడంగల్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే నీ మాట కట్టుబడి ఉన్నావా? వాళ్ళు 4 నెలలకే మల్కాజ్గిరిలో పార్లమెంట్కి పోటీ చేస్తుంది. మరి ఎట్లా పోటీ చేసేది ఉంటే ఆ పేకుడు మాటలు ఎందుకు? మరి అవసరమేముంది అంటున్నా. మాట్లాడిన మాటలు మిగిలిపోతాయి కదా చరిత్రలో. పదే మాలాంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేయక తప్పని పరిస్థితి. నువ్వు మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడాలి? అంత మెడిసిపాటు ఎందుకు అంటున్నా. తెల్లారితే పొద్దుముగితే రాజ్యాంగాన్ని జేబులో పట్టుకొని పార్లమెంట్లో కానీ బయట కానీ చూపించుకుంటా విలువలకు కట్టుబడి ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మాటలు మాట్లాడతారు. నిన్ననే కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు విపక్షాలు మాట్లాడలే. కాంగ్రెస్ అధిష్టానమే ఏంది ఇంత భయంకరంగా చేస్తున్నారు మీరు అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని వారించినట్లు పత్రికలలో, టీవీలలో వచ్చింది. మేము చెప్పే మాట తొందరలోనే ఈ రాష్ట్రానికి సంబంధించిన పాలన మీద ఒకవేళ రాహుల్ గాంధీ గారికి, కేంద్ర అధిష్టానానికి ఇంకా ఏమైనా భ్రమలు ఉంటే వీలైనంత త్వరగా ఈ భ్రమలు తొలగిపోక తప్పదు. వాళ్ళ సొంత పార్టీ కేంద్ర నాయకత్వమే భ్రమలు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము చెప్పింది ఏనాడు కూడా ఊహాజనితంగా చెప్పలే, పరిస్థితుల ఆధారంగానే చెప్తున్నాము. వ్యక్తులు మీతో పాటు, సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో చాలామంది సిద్ధాంతపరంగానో విభేదాలు వచ్చో పలు కారణాల చేత పార్టీలు మారిండవచ్చు వాళ్ళ పరిస్థితిని బట్టి. నేను ఆ మీమాంసలోకి ఇప్పుడు పోను, చర్చలోకి పోను. కానీ ఇక్కడ మునిగాడ తేలిననేదో ఎత్తిప్రాసల కొద్దీ పదాలు ఆకర్షణీయంగా ఉంటాయని మాట్లాడి వాళ్ళని తేలిక చేసి మాట్లాడినటువంటి ఆ అహంకారము, అది దుర్యోధన అహంకారం లాంటిదే, పతనం కాక తప్పదు. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి మిమ్మల్ని పూర్తి కాలము ఆ సీట్లో కూర్చోబెట్టవు. ఇటువంటివి ఇవి మెల్లిమెల్లిగా పైలపైపోయి
తప్పకుండా మీ వాళ్ళే మిమ్మల్ని తప్పించేటువంటి పరిస్థితులకు కారణభూతం అవుతుంది. జాగ్రత్త పడితే మంచిది. ఇప్పటికైనా మించింది లేదు, క్షమాపణ చెప్పి ఉందాగా గౌరవం ఉంటే మంచిది. అంగన్వాడీల ముట్టడి, ఆశా వర్కర్ల ముట్టడి, ఆరోగ్య కార్యకర్తల ముట్టడి, నిరుద్యోగులు మొత్తం వేదెత్తున వాళ్ళ అలజడి ఉద్యమాలు, రైతులు సరే మీరు ఇస్తాని ఇయ్యాలడికి గతి లేనటువంటి పెన్షన్దారులు, మహాలక్ష్మి 2500 ఇస్తానటువంటి వాళ్ళ సంగతి, కళ్యాణ లక్ష్మి పాతదే దిక్కులేదు తులమ్మ గారు ఇస్తామన్న సంగతి, వీటన్నిటి కోసం జనం రోడ్ల మీద ఉన్నారు కదా. ఇలా ఈ పాలన చక్కగా ఉంటే చాలా అద్భుతంగా పాలన సాగుతుంది అంటే మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ప్రశ్నిస్తే మీరేమో శాసనసభలో కానీ బయట కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి విపక్ష నాయకుల మీద, విపక్ష శాసనసభ్యుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రుల మీద నోరు బారేసుకుంటారు. అంశాలేందో అంశాలకు వివరణ ఇచ్చి మాట్లాడంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ శాసనసభ్యులు భూత్ పురాణాలు లెక్కిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులోనే ఉండడు. ప్రగతి భవన్ కాదు, మేము దాన్ని ప్రజాభవన్ చేస్తాం, జ్యోతిబా ఫులే భవన్ చేస్తాం, ఈ భవన్ చేస్తాం, ఆ భవన్ చేస్తాం. ఒకనాడు పోయింది దిక్కులేదు. ఒకనాడు 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి పోతే ఇవాళ వరకు దిక్కులేదు దాంట్లో కొరికి. మరి ఏమా మీ మాటలు? ఏది ఆచరణ సాధ్యమో వేరేసి వేసుకోకుండా ఇష్టం ఉన్నట్లు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఇలా భంగపాటు గురయ్యేటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి అటు శాసనసభను వేదికగా చేసుకొని బయట ఏదైనా ఒక వేదిక కానీ కల్పించుకొని రాజకీయాలు మాట్లాడి విపక్షాల మీద, విపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపోసేటువంటి పనే జరుగుతుంది తప్ప పాలన లేదు. కేవలం మాటని గుర్తు చేస్తున్నాను, మాట్లాడిన మాటకు నువ్వు కట్టుబడి లేవు, ఉండవు అని. ఇలా ముఖ్యమంత్రిగా కూడా, పిసిసి అధ్యక్షుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన అంశాలు కూడా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మాట్లాడుతుంది. మీరు మీ మంత్రులంతా అమలు చేస్తారా? 6 గ్యారంటీలను సంపూర్ణంగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్తుంది. 8 నెలలు వెళ్ళిపోతుంది. ఇక వారం అయితే 9 నెలలు పడతాం సర్కారు వచ్చి. రైతు బంధు గతి లేదు. రైతు బంధు ఇమ్మంటే మేము అన్ని సరి చూస్తాం. గుట్టలు గట్లకి పోతుందా, సరిగ్గా పోతుందా లేదా మొత్తం విచారణ చేసి సబ్ కమిటీ వేస్తాం. వేస్తే సబ్ కమిటీ ఉపసంఘం వేస్తుంది, క్యాబినెట్ ఉపసంఘం. జూలై 15కు రిపోర్ట్ ఎంట్రీ. ఎక్కడ పోయా క్యాబినెట్ సబ్ కమిటీ? ఎక్కడ పోయా రిపోర్ట్? ఎక్కడ పోయా శాసనసభలో చర్చిస్తామంటారు. ఎక్కడ చర్చిస్తారు? రైతు బంధు మీద, రైతు భరోసా మీద చర్చించి నిర్ణయం తీసుకొని ఇస్తామంటే ఈ సీజన్ని కొట్టే పని హోల్సేల్గా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి సర్కార్. హోల్సేల్గా రైతులు కూడా పడ్డోళ్ళ కాడికి, పడనోళ్ళు చాలామంది ఉన్నారు, రుణమాఫీ పడ్డోళ్ళ కాడికి తీసుకొని సప్లై చేయకుండా ఎందుకుంటున్నట్టే ముందైతే పైసలు అయితే పడని మా ఖాతాల సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నట్టు మాట్లాడుతున్నారు. అడుగుతున్నాం ఏమైనానంటే కొందరు వచ్చినట్టు కొందరు రాలేదంటు రుణమాఫీ. మరి రైతు బంధు రాలేదు కదంటే రాలేదు సార్. సభ్యురాళ్ళు అదేవిధంగా గతంలో రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి మహిళలు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే చాలా ముందు నుంచే రాజకీయాల్లో ఉండి, అంతకంటే ముందు చాలా కాలం నుంచే చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు, పేరు తెచ్చుకున్న వాళ్ళు, సభ్యతా సంస్కారాలతో నడుచుకునేటువంటి వాళ్ళు, అటువంటి గౌరవనీయురాలైనటువంటి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని, మరో గౌరవనీయురాలైనటువంటి సోదరి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారిని నిండు శాసనసభలో 2 మహిళా శాసనసభ్యుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు ఆక్షేపణీయము, గణనీయమే కాదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో వారు మాట్లాడడం జరిగింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి
సీటుకు తన సీటుకే తాను గౌరవం ఇవ్వదలుచుకుంటే కూడా ముందు చేయవలసిన పని క్షమాపణ చెప్పడం. అది ముందాగా ఉంటుంది. పొరపాటు జరిగింది క్షమించమని కోరితే ముందాగా ఉంటుంది. వేషజాలకు పోయి ముఖ్యమంత్రి స్థానానికి స్థాయికి వన్నెదేవలసింది పోయి వేషజాలకు పోయి కళంకం తీసుకొచ్చేటువంటి పని చేయవద్దని చెప్తున్నాం. ఇప్పటికైనా మించింది లేదు, తక్షణం క్షమాపణ చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వెలువ చూసైనా సరే కరువిప్పు కలగాలి. ప్రతిదీ అహంకారానికి పోయి అనుకోకుండా వచ్చినటువంటి పదవి సరే మీ కష్టంతో వచ్చిందో, తెలుగుతో వచ్చిందో, ప్రజల మంచితనంతో వచ్చిందో, అమాయకత్వంతో వచ్చిందో, బీఆర్ఎస్ పట్ల ప్రజలకు 10 ఏళ్ళైంది కదా అనేటువంటి ఒక వైఖరితో వచ్చిందో, కారణాలు ఏమైనా కానీ ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం వచ్చినప్పుడు అబ్బవలసినటువంటి లక్షణాలు ఏంది? వినయము, వినమ్రత, సంయమనము, ప్రతిపక్షాలను కానీ విపక్షాలను కానీ గౌరవించటము, మనకంటే వయసులో పెద్దగా ఉండేటువంటి వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించటము, ఇవేవి లేకుండా సీటు మీద ఎక్కినటువంటి తొలి రోజు నుంచే ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఎవరిని పడితే అది మాట్లాడడం, ఇష్టారీతిగా మాట్లాడడం. గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ విధమైనటువంటి పదప్రయోగాలు చేయలే. ఉన్మాద భాషగా ప్రజలు చూస్తారు. ముఖ్యమంత్రి స్థానానికి కళంకం వస్తుంది ప్రజాస్వామ్యంలో. ఇది పద్ధతి కాదు. ఆవేశం ఉన్నా, కోపం ఉన్నా, ఇంకేదున్నా అది మనసులో దాచిపెట్టుకొని కాలగమనంలో వాటన్నిటికి పరిష్కారాలు వెతుక్కోవాలి తప్ప అధికారం వచ్చినాక ఇంకా కసితో ఊగిపోవడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో తగినటువంటిది కాదు అని చెప్పి హితవు చెప్పినాం. కానీ ఆయనకు అర్థమయ్యేటట్టు లేవు అవన్నీ ఏవి కూడా. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడుతూ మాట్లాడుతున్నారు. శాసనసభలో చాలా తేలికగా తీసేసి మాట్లాడుతున్నారు. అట్లా అవమానించి ఎట్లా మాట్లాడతారు? ఆయన మాట్లాడిన తీరేంది? అసలు సందర్భం ఏంది? అవతల పార్టీ వాళ్ళను ఇళ్ళ కాడికి పోయి బేరాలాడుకొని చేర్చుకుంటున్నది తమరు. బీఆర్ఎస్ సీటు మీద గెలిచినటువంటి వాళ్ళని కొన్ని నెలలు కాకముందే ఒక్కొక్కరు ఇళ్ళ కాడికి పోయి సాక్షాత్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళ కాడికి పోయి ఒక్కొక్కరితోనే బేరాలాడుకొని తోలుకొచ్చుకొని పార్టీలో జాయిన్ చేసుకున్నారు. మరి ఆ రోజు చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం విలీనమైంది. బీఆర్ఎస్ ఒక టర్మ్ కాలం గడిచిపోయింది. దానికి ప్రజామోదం ఉంది. మళ్ళీ వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు. సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ప్రజాక్షేత్రంలో గెలిచే వచ్చినారు. నీ బొమ్మ మీద పెట్టిన అభ్యర్థుల మీద గెలిచే వచ్చినారు వాళ్ళు. మరి వాళ్ళని అలా గతానికి సంబంధించిన అంశం మీద మీరు పార్టీ మారిందని చెప్పి వాళ్ళని తేలిక చేసి ఇట్లా మాట్లాడతాం. ఏం అర్హత ఉంది అట్లా మాట్లాడడానికి? మీరు ఏ మాట్లాడతాడా? మహిళా శాసనసభ్యురాళ్ళని పట్టుకొని, మాజీ మంత్రులను పట్టుకొని ఏ మొహం పెట్టుకొని అవతల పార్టీలో ఆడ కూర్చున్నారు బీఆర్ఎస్లో అని మాట్లాడతారు. మరి ఏ మొహం పెట్టుకొని రాత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి దావత్లో కూర్చున్నారు? బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను పెట్టుకొని దావత్ రాత్రి 2:30 దాకా ఎందుకు చేసుకున్నారు? నిన్న ఏ మొహం పెట్టుకొని ముఖ్యమంత్రి పోచారం ఇంటికాడికి పోతాడు? నీ టికెట్ మీద గెలిచిండా? నీ పార్టీ మీద గెలిచిండా? నీ బొమ్మ మీద గెలిచిండా పోచారం? ఈయన సిగ్గు అడ్డం వస్తలేదా ఎదుటోళ్ళ నవి ముందు? అయినా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జవాబు చెప్పక తప్పని పరిస్థితి. నాకు మీద పడి మాట్లాడాలని లేదు. సభ్యతా సంస్కారాలని వదిలిపెట్టి మాట్లాడే అలవాటు కూడా మాకు లేదు. కానీ గుర్తు చేయడం మా బాధ్యత అవుతుంది. ఇక వీళ్ళు ఏదో పుణ్యాత్ములు పుట్టుకమే 1885లో కాంగ్రెస్ పార్టీని ఏఓయు పుట్టించినప్పుడే ఈయన పుట్టినట్లు ఆ పార్టీలా. ఈయన తప్ప ఇంకా కాంగ్రెస్లో ఎవరు పవిత్రులే లేరన్నట్లు. ఇవి అంత రాసుకొని పూసుకొని ఇక ఈ తప్ప దేశంలో ఏంది జనానికి దిక్కులేదన్నట్లు. ఏటికా మిడిసిపాటు? నువ్వు పుట్టిందే బీఆర్ఎస్ పార్టీలే కదా, టీఆర్ఎస్ పార్టీలే కదా. రేవంత్ రెడ్డి గారు పుట్టిందే టీఆర్ఎస్ పార్టీలా.
2003 నవంబర్ 13 తారీఖు నాడు మహబూబ్ నగర్ సభలో జరిగినటువంటి సభలో కేసీఆర్ గారి సమక్షంలో నేనే కదా కండువా ఇప్పించింది. మర్చిపోయినావా? పుట్టుకమే కాంగ్రెస్లో ఉండేట్లు ఎందుకు పిచ్చిపాటు నాకు అర్థం కాదు. కానీ నీకున్న కారణాల చేత నువ్వు జాయిన్ అయినావు, తెలుగుదేశంలో జాయిన్ అయినావు, ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినావు. నేనేం ఎత్తిపోవలేదు ఎవరు కూడా అని నీకు నీవే కదా మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం ఉంది? గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తాను. ఒక మాట కన్నా మీరు కట్టుబడి ఉన్నారా? మాటలు ఇంత పొడుగు కొత్త వాళ్ళు వింటానంటే అబ్బా ఇగో పెద్ద పైగంబరే, రాజకీయ పైగంబరే అన్నట్టు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, వ్యక్తులకైనా